వెల్కమ్ బ్యాక్. ఇందు గలడు అందు లేడన్న సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఇది ఇప్పుడు స్వయంగా సత్యసాయి భక్తులు చెబుతున్నమాట. తమ స్వామి సజీవంగా లేకపోయినా ఏదో ఒక రూపంలో తమకు దర్శన భాగ్యం కల్పిస్తూనే ఉన్నారని భక్తులు అంటున్నారు. అనడమే కాదు, అందుకు నిదర్శనాలను కూడా చూపిస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి మరణించారన్న విషయం ఓ వార్తగా మిగిలింది తప్ప భక్తుల మదిలో ఆయన ఇంకా సజీవంగానే ఉన్నారు. భౌతికంగా మన మధ్య లేకపోయినా ఏదో ఒక రూపంలో దర్శన భాగ్యం కల్పిస్తూనే ఉన్నారు. తాజాగా తిరుపతి ప్రశాంత్ నగర్ లోని ఓ భక్తుని ఇంట్లో స్వామి ప్రతిమ అద్దంపై దర్శనమిచ్చింది. అద్దంలో స్వామి ప్రతిమ కనిపించడంతో భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వింతను చూసేందుకు స్వామి భక్తులు క్యూలు కట్టారు. బాబా భజనలు చేస్తూ హారతులు ఇచ్చారు. ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని అంటున్నారు. అబ్బాయికి 11:30కి ఎగ్జామ్ నుంచి వచ్చాడు. ఇంప్రూవ్మెంట్ కట్టున్నాడు. మ్యాథ్స్ ఎగ్జామ్ నుంచి వచ్చాడు. 11:30కి టిఫిన్ తింటూ ఉన్నాడు. మిర్రర్లో నుంచి ఒక ఆకారం కనపడింది. అది పుట్టపర్తి సాయిబాబా జుట్టు మరి హెవీగా ఉండింది, ఒత్తుగా. ఏదో అద్దంలోంచి తొంగి చూస్తున్నాడు అని మా వారు కంగారు పడినాడు. మా వాడు అప్పటి నుంచి మేము పోయిన తర్వాత పుట్టపర్తి సాయిబాబా అని మేము కనుక్కున్నాము. తర్వాత ఆ మిర్రర్ రూమ్లో ఉండింది, తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టాము. సరే ఒక అరగంట క్లారిఫై చేసుకొని మిగతా మా బంధువులందరికీ చెప్పినాము. ఫస్ట్ మా అబ్బాయి చూశాడు. పుట్టపర్తి సాయిబాబా ఆకారం వచ్చింది. సరే అది రూమ్ లో ఉండింది, మిర్రర్ తీసుకొచ్చి హాల్లో తీసుకొచ్చి చూసాము. చూసిన తర్వాత పుట్టపర్తి సాయిబాబానే అని మాకు ప్రూవ్ అయ్యింది. ఆ తర్వాత ఇంక అప్పటి నుంచి సాయిబాబా అనుకుని భజన చేసి పూజలు చేశాము. బంధువులు పిలిచి చూపించినాము. ఇదేమిది చాలా వండర్గా ఉంది. ఏమంటే అందరూ వచ్చి చూసిన తర్వాత పుట్టపర్తి సాయిబాబా అని వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఇంక మళ్ళీ మేము భజనలు పూజలు అన్నీ చేసిన తర్వాత ఇది ఏమి ఇట్లా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకు జరిగింది ఇట్లా అని చాలా హ్యాపీగా, ఇదొక మిరాకిల్ లాగా ఉంది అని హ్యాపీగా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్. స్వామి కోసమే తప్పిస్తున్న తమను ఓదార్చడానికి ఇలాంటి నిదర్శనాలు కనిపిస్తున్నాయని భక్తులు అంటున్నారు. సత్యసాయి తమ వెన్నంటే ఉన్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణమోహన్, ఇది ఎట్లా ఎవరు చూడడం జరిగింది, ఎట్లా తటస్థించింది ఈ సంఘటన? బద్రి, తిరుపతిలోని ప్రశాంతి నగర్ లో ఒక సాయి భక్తుని ఇంట్లో ఈ వింత చోటు చేసుకుంది. నిన్న రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో ధర్మవరం చెందిన బంధువులు ఒక అబ్బాయి వీళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆ అబ్బాయి ఇంట్లో అంటే ఆయన స్నానం చేసి బాత్రూమ్ లో వెళ్లి స్నానం చేసుకుని బెడ్రూమ్ లో ఈ అద్దం ముందు నిలబడి అతను దూకునే సమయంలో అక్కడ ఒక ఫ్లాష్ లాంటిది రావడం జరిగింది. దాంట్లో అక్కడ చూసేసరికి అతనే ఆ పిల్లవాడు షాక్ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. తీరా చూస్తే దాన్ని తరువుగా అబ్జర్వ్ చేస్తే అక్కడ సాయి ప్రతిమ సైడ్ ఫేస్ లో సాయి ఉన్నట్టుగా కనపడడం జరిగింది. దీంతో ఆ పిల్లవాడు ఇంట్లో పెద్దలకి చెప్పడం జరిగింది. పెద్దలు వచ్చి చూసిన తర్వాత కూడా వాళ్ళు కూడా మొదట ఇది ఏంటి అనేది అర్థం కాక కొద్దిగా తర్జనభర్జన పడ్డారు. తర్వాత ఆ షేప్ లో అచ్చం సాయి, షిర్డీ సాయి ఫేస్ అలాగే సైడ్ ఫేస్ లో ఉన్నట్టుగా కనపడంతో వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి కొంతమంది పెద్దవారిని వాళ్ళందరూ కూడా పిలిపించిన పరిస్థితి ఉంది. తర్వాత ఇది ఒకసారిగా తిరుపతిలో అంతా దావాలపంగా వ్యాప్తి చెందడంతో అందరూ కూడా ఇక్కడికే రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూస్తున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా ఈ రోజు ఉదయం కూడా ఇప్పటి వరకు కూడా ఆ ఇంట్లో సాయి భజనలు జరుగుతున్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా గతంలో సాయిబాబా మరణించిన తర్వాత అంటే సాయిబాబా మరణించే సమయానికి ముందు రోజు సాయిబాబా పాదాల నుంచి పుట్టపర్తిలో ఒక ద్రవం అంటే సువాసన వచ్చే ద్రవం వచ్చింది. ఈ రోజు అనంతపూర్ లో ఒకసారి కర్నూలులో ఒక ఫోటో నుంచి కూడా సాయి తేనె వస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. నిన్న రాత్రి
సాయిబాబాకు సంబంధించి తిరుపతిలో ఒక అద్దం మీద ఆయన ఫ్రేమ్ రావడం జరిగింది, ఆయన ఫోటో రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా చాలా మంది ఒకటే చెప్తున్నారు, సాయి భక్తులు మాత్రం నిజంగా సాయి పుట్టపర్తి సాయి మన మధ్యనే ఉన్నారు, ఆయన భక్తులకి ఇలా అందరికీ వివిధ రూపాల్లో దర్శనమిస్తారు, ఇవన్నీ కూడా ఆయన మిరాకిల్స్ గా చెప్పుకుంటున్నారు. అయితే ఈ రోజు తిరుపతిలో జరిగిన దీన్ని మాత్రం భక్తులు సాయి భజనలు అందరూ కూడా జరుగుతున్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు కూడా పూర్తిగా భజనలు జరుగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి కూడా భజనల రూపంలో అందరూ వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి సాయిబాబా పటాన్ని ఏదైతే అద్దం మీద ఏర్పడిందో దాన్ని అందరూ కూడా చూస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద భక్తులు ఇది సాయి మహిమ, సాయి మన మధ్య ఉన్నాడనడానికి నిదర్శనంగా భక్తులంతా చెప్పుకుంటున్నారు.